మీ పేరు నా మీరు పేరు ఎక్కడి నుంచి రాములు వచ్చారు? ఎంఆర్పిఎస్. నేను రామ్నాయుడు ఇప్పుడు బాగనికంపల్లి డివిజన్ అధ్యక్షుడిని. ఇక్కడ అన్ని వర్గాలు అంటే కుర్మ వాళ్ళు, అన్ని కులాలు, అన్ని జిల్లాలలో ఉన్నాం. గత 30 సంవత్సరాల వల్ల ఉంటున్నాం. మేము ఇక్కడ నివసిస్తున్నాం. కరెంటు కానీ, మీటర్లు కానీ, నల్లలు కానీ మాకు ప్రతి ఒక్కటి ఈయనే ఉన్నాయి. ఏ ప్రభుత్వాన్ని ఆయన అడిగేది ఏంటంటే మాకు ఇక్కడనే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టించడం లమ్మడి వాసులకు, మాకు కూడా ఇక్కడనే కట్టియాలని, ఎక్కడనో అప్లై చేసుకో అటు పోవాలంటే మేము పోలే, ఇక్కడనే కావాలని నేను జాగ ఉన్నది, ఇది గవర్నమెంట్ది జాగా, దీనికి కోట్లు ఉన్నది అది ఉన్నదంటే కూడా దాన్ని స్టేట్ తెచ్చిన దాని కాయిదాలు అన్నీ తీసుకొచ్చినాం. దాన్ని ఏం లేదు, ఈ గవర్నమెంట్ ఎవరైతే ఇది తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడనే మాకు ఇల్లు కావాలని అడిగితే ఏ ప్రభుత్వం అయినా చేస్తామంటారు. నడిబొడ్డు మీద ఉన్నది, ఇది ఎక్కడో కాదు, సుందరాయ మేడం. సుందరాయ పార్క్ అంటే ప్రతి లీడర్ వస్తాడు, ప్రతి ఒక్క మీటింగ్ ఇక్కడనే జరుగుతుంది. మరి ఈ గుడిసెలు ప్రతి ఒక్క లీడర్ కనబడతలేవు, ఏందో మాకు అర్థమవుతలేదు. ఎక్కడ పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోమంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి అంటే కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఏ ఊరిని కలవమంటే వాళ్ళని కలుస్తున్నాం. కలెక్టర్కి ఎన్నోసార్లు పేపర్లు ఇచ్చేసినాం. మేడం మాకు ఇక్కడనే కావాలి, ఇల్లు ఎక్కడనో వద్దు, మేము ఇక్కడనే ఉన్నాం. 30 సంవత్సరాల కోలే కరెంటు మీటర్ కానీ నల్లలు కానీ ఇక్కడనే చేపించుకున్నాం. మేము ఇక వైఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 1000 రూపాయలు కట్టు, ఈయన కడతామంటే 1000 కూడా కట్టినాం. ఆ రిసిప్ట్ కూడా ఉన్నాయి, ఆ రిసిప్ట్లు కూడా అట్నే ఉంచినాం. అప్పుడు ప్రభుత్వంలో రాలేదు. టీఆర్ఎస్ వచ్చిన కన్నా వస్తుందేమో అని అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం అయిపోయింది. మాకు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన కన్నా మళ్ళీ మరి 1000 రూపాయలు కట్టిన ఇందిరమ్మ పథకం కింద కట్టుమన్నారు కాబట్టి ఇప్పుడన్నా నిలవేరుస్తారేమో అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ పెట్టి ఇక్కడ నీళ్ళు కావాలంటున్నాం, వేరే చోట పోవాలంటే పోతలేం. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి, మీరు ఉంటున్న గుడిసెలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఈ 800 ఇప్పుడు ఇక్కడ 850 గదాలు ఉంది మేడం. మా ఈ 73 గుడిసెలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఎన్ని పడతాయి అని చేయమంటున్నాం. ఇక్కడ చిన్న చిన్న ఉన్న కాడికి ఏమవుతుందో చూసుకోండి, వాళ్ళు కొలిసి మెజర్మెంట్ చేసుకుంటే దాన్ని ఏదన్నా ఇది అవుతాయి అని చెప్తున్నాం మేము. మాకు జాగా సరిపోతుంది. ఇప్పుడు 9 ఫ్లోర్లు కడతారు కదా మేడం, 9 ఫ్లోర్లు మస్తు అవుతాయి. మాకు 73 కుటుంబాలు ఉన్నాయి. మాకు 73 కంటే ఎక్కువ పెంచకుండా మాట్లాడుకుంటున్నాం. ఆ 73 ఖచ్చితంగా ఇక్కడనే కట్టియాలని కోరుకుంటున్నాం. ఆ కలెక్టర్ గారు కూడా వినపం చేసినాం. మేడం మాకు ఇక్కడ వచ్చి ఒకసారి చూడంటే ఇంకో మేడం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలెక్టర్ మారుతూనే ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. మరి కలెక్టర్లు కూడా మారుతారు, కానీ మా బ్రతుకులు అయితే మారతలేవు. మా బ్రతుకులు మారాలి. ఈ గుడిసెలకు రాత్రి వాన కొట్టి మొత్తం నిండా నీళ్ళు అయిపోయినాయి. అన్నము కూడా తినకుండా రాత్రి అంతా నిరారంగా, అంటే మళ్ళీ కూడా నైట్ వాన వచ్చింది అనుకో గుడిసెలు కూలుతాయేమో అనే అభిప్రాయంతో అందరము మెలకతోటి ఉండి తెలంగాణ ఎవరు బిక్కున ఎదురు చూసుకుంటున్నప్పుడు ఎవరు రాలే. ఇప్పటి కూడా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ లోకల్ లీడర్ కానీ మనల్ని వలకరించిన వాళ్ళు కాలే. రాత్రి వాన కొట్టింది కూడా బాబు మరి మీ గుడిసెలు ఉన్నాయి, మరి ఏంది మీ పరిస్థితి అని ఎవరు రాలే. ఇప్పుడు 12 అవుతుంది, ఈ టైం వరకు కూడా ఎవరు స్పందించలేదు. మాకు ఎక్కడ ఏది అయినా ఇక్కడ మాకు ఇల్లు కావాలి మేడం. ఎక్కడెక్కడనో 100 లక్షల ఇల్లు కట్టిస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ నడిబొడ్డు మీద ఉన్నాయి కనబడతలేవా? సుందరయ్య పార్కు అంటే ఏంది? సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మీటింగ్ చేస్తాడు. ఇక్కడనే కదా కాల్ పార్కింగ్ చేసాడు, కానీ ప్రతిదీ కానీ ఇన్నే జరుగుతుంది కదా. సీఎం కూడా మొన్న ఇక్కడ కచ్చిపోయాడు. అడ్డగిద్దామంటే ఆ పోలీసు వాళ్ళు వెంటనే నిబంధించారు మమ్మల్ని. చెప్పుదామా బాధ ఏందో రేవంత్ రెడ్డికి చెప్దామంటే ఆ పోలీసు వాళ్ళు ఇక్కడ పట్టేసారు మమ్మల్ని. అందుకు మాకు ఎక్కడ వేసి ఇక్కడ మాకు ఇల్లు కావాలి. సీఎం గారిని కోరుకునేది ఏంటంటే ఇది ఎట్టనే నిబంధన చేసి మాకు మాట్లాడి కలెక్టర్తో మాట్లాడతాడో ఎవరితో మాట్లాడతాడో మాకు ఇక్కడనే ఇల్లు కావాలి. 30 సంవత్సరాల కాలం ఉంటున్నాం. ఇంకా ఇట్లనే ఉంటే ఇంకా పిల్లలు పెరుగుతూ ఉంటారు, కుటుంబాలు పెరుగుతున్నాయంటే పెరుగుతాయి కదా మేడం. ఇప్పుడు మేము లగ్గం కాకముందుకు వచ్చినాం. ఇప్పుడు నా కొడుకు 25 ఏళ్ళు ఉన్నాడు, మా పాప 30 ఏళ్ళు అయింది. ఇట్లా వయసు పెరిగిన కొద్ది ఇంకా కుటుంబాలు పెరుగుతాయి కదా. మ్యారేజ్ చేసి ఇంకో గుడిసె పెడతాం. అట్లా ఎక్కువ అయినాయి. మరి ప్రతి దినము అలా ఉన్న దాంట్లోనే ఒక చోట చేసుకొని ఇది చేసుకుంటున్నాం. కిరాయిలు కట్టుకోవాలని స్థితిలో ఉన్నది, పనులు లేవు. అడ్డ మీద ఒకనాడు దొరుకుతుంది, ఒకనాడు దొరకదు. అంతా ఇల్లు అంతా ఉపర పని చేసేవాళ్ళం. మేమే బిజినెస్ చేసేవాళ్ళం. ఒకనాడు బిజినెస్ ఉంటుంది, ఒకనాడు ఉండదు. అది మా పరిస్థితి. ఇక్కడ ఎట్లనన్నా చేసి మాకు ఇల్లు కట్టేయాలి. సీఎం గారు కానీ పొన్నం ప్రభాకర్ ఏదైనా వచ్చి మాకు హామీ ఇస్తే మాకు బాగుంటుంది. లేకపోతే ఇక నీది అయ్యేదాకా ఇదే ఉద్యమాలు చేస్తాము, ఇక్కడనే ఏదైనా ఇది చేస్తాము. ఇక్కడనే ధర్నాలు ఎక్కడ పోయి లోపల పోయి కలిసేస్తుంటే మాకు స్పందించలేరు. కానీ ఈరోజు మేము నిర్ణయం ఏమంటే ఇక ఇది అందరికీ స్పందించడము, మీడియా వాళ్ళ కానీ తెలవాలని ఈరోజు తీర్మానం చేసుకొని రాత్రి అంతా మేల్కొండి ఇక ఎప్పటికెళ్ళన్నా ఇది చేయాలి. మాకు న్యాయం జరగాలి. ఇల్లుది ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం.